నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ప్రేమరాజ్ గౌడ్ అలగోని. ఇవాళ నేను కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ గురించి చెప్పబోతున్నాను. Fires are threatening homes in San Diego County. This comes as windy weather heightens fire risk across Southern California. The Lilac Fire has burned about 80 acres in an area near Old Highway 395. It's 10% contained. There are evacuation orders. A second fire, the Paula Fire, is burning north of I-15 and Highway 76. It's burned about 17 acres. Crews continue to make progress on both the Palisades and Eaton fires in Southern California. This comes as a red flag warning is in effect through this afternoon. Fire officials say they're positioning crews to be ready to respond to new fires that may spark. There's been virtually no growth on these fires in the last several days. As of this morning, the Palisades fire has burned more than 23,000 acres. Containment is now at 61%, which is great. The Eaton fire has burned about 14,000 acres. The containment is at 87%. 7 January 2025, New Year first week. కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజల్స్ టౌన్లో అంటే ఒక హాలీవుడ్ స్టూడియోస్, హాలీవుడ్ షూటింగ్స్ అయ్యే ప్లేస్. అంటే మన దగ్గర రామోజీ ఫిలిం సిటీ ఎలానో అక్కడ అమెరికాలో లాస్ ఏంజల్స్లో హాలీవుడ్కి అలాంటి ప్లేస్లో ఒక 1 acreలో చిన్న అగ్గిర మొదలైన వైల్డ్ ఫైర్ 163 కిలోమీటర్ల వరకు వ్యాపించి దహనం చేసేసింది. అది ఎంతలా అయిందంటే మేజర్గా 3 విలేజెస్, పాలెస్టైడ్స్, ఈటాన్ అండ్ లిలాక్ 3 నగరాలైతే మొత్తం ధ్వంసమైపోయాయి. వెస్టర్న్ లాస్ ఏంజల్స్ పాలిసైడ్స్ టౌన్లో 23,700 acresలో ఈ మంటలు వ్యాపించాయి. 11 మంది చనిపోవడం జరిగింది. 10,000 ఇల్లులు దహనమైపోయాయి. అండ్ ఈటాన్లో 14,000 ఎకరాలు తగలబడ్డాయి. 6,000 ఇల్లులు నీలమట్టం అయిపోయాయి. అండ్ 17 మంది చనిపోవడం జరిగింది. లిలాక్ 80 acres. అండ్ కొత్తగా ఇప్పుడు ఇవన్నీ మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంట్రోల్ చేస్తుండగా మళ్ళీ పోవే టౌన్లో మళ్ళీ ఈ సౌత్ కాలిఫోర్నియాలో కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇది ట్యూస్డే నుండి మళ్ళీ మొదలయ్యాయి. ఇది ఎంతగా విస్తరిస్తుందంటే 180,000 పీపుల్ నిరాశ్రులయ్యారు. అంటే వాళ్ళని ఎవాక్యులేట్ చేసి వేరే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఒక రెడ్ ఫ్లాగ్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. టోటల్ 25 మంది సీనియర్ సిటిజన్స్ ఆ స్మోకీ బ్రీతింగ్ ఆడలేక చనిపోవడం జరిగింది. ఇది కాలిఫోర్నియా స్టేట్కి, అమెరికాకి కొత్తేం కాదు. అక్కడ వైల్డ్ ఫైర్స్ అనేది అవుతుంటాయి. అండ్ 2018 క్యాంప్ ఫైర్ అని చెప్పి ఒకటి అయ్యింది. అందులో 150,000 acres తగలబడ్డాయి. అండ్ 18,000 హోమ్స్, స్ట్రక్చర్స్ బర్న్ అయ్యాయి, డెస్ట్రాయ్ అయిపోయాయి మొత్తం. అండ్ 15,000 పీపుల్ని సేఫ్ ప్లేస్కి తరలించారు. అది ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత ఈ కాల్ ఫైర్ అంటే కాలిఫోర్నియా ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ ఫైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎబిలిటీ టు కంట్రోల్ ఈ వైల్డ్ ఫైర్ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. అయినా కూడా ఈ ఫైర్ అన్నది ఈ 2025లో అకర్ అయింది. అసలు ఏం జరిగింది? ఇంకా వాళ్ళకు లాస్ ఏంజల్స్ టౌన్ మధ్యలో 117 మిలియన్ గెలాన్ రిజర్వాయర్ ఉంది. అంత పెద్ద రిజర్వాయర్ ఉన్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లం వాటర్ ప్రెషర్ స్కేర్సిటీ అన్నది ఈ కాల్ ఫైర్ వాళ్ళు ఫేస్ చేశారు. దానివల్ల ఇది ఫస్ట్ స్టేజ్లోనే కండెమ్ చేయకుండా ఇది ఎక్కువ వ్యాపించింది. అసలు ఈ రిజర్వాయర్ ఎందుకు ఎంటీగా ఉన్నది అని చూస్తే ఇది ఫిబ్రవరి 2024 నుండి రిపేర్స్ కారణంగా రిపేర్స్ ఇష్యూగా చూపెట్టి దీన్ని ఎంటీగా ఉంచడం జరిగింది. అసలు ఎందుకు ఈ 12 months ఎందుకు అంత పెద్ద రిజర్వాయర్ ఎంటీగా ఉన్నది అన్నది ఒక ప్రశ్న మొదలైంది. ఇంకొకటి నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఐపీసీసీ అంటే అమెరికన్ కంట్రోల్ బోర్డ్ ముందే వార్న్ చేశారు, దేర్ మే బి వైల్డ్ ఫైర్స్ అని. ఎందుకంటే 24 months నుండి అక్కడ నార్మల్ రెయిన్ఫాల్ లేదు. అంటే నార్మల్ రెయిన్ఫాల్ లేకపోతే అక్కడ లో హ్యూమిడిటీ అయ్యి అక్కడ డ్రై ఏరియాస్, డ్రై ఫారెస్ట్ అన్నది అయ్యి ఇక్కడ చిన్న ఏదైనా స్పార్క్ వచ్చినా ఇది ఒక వైల్డ్ ఫైర్ లాగా మారుతుందని చెప్పి వాళ్ళు ముందే హెచ్చరించారు. బట్ ఇట్ హ్యాస్ బీన్ ఇగ్నోర్డ్.
వాటర్ని ఎయిర్ డ్రాప్ చేసి కింద కాల్ ఫైర్ వాళ్ళు కింది నుండి కంట్రోల్ చేసి ఇప్పుడు సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్ ఈ 3-4 డేస్ నుండి సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్కి తీసుకురావడం మొదలైంది. అండ్ ఈటర్న్లో 80%, ప్యాలిసైడ్లో 65% అండ్ మిగతా దగ్గర స్లోగా ఈ కంటైన్ చేయగలుగుతున్నారు ఈ వైల్డ్ ఫైర్ని. అండ్ 1,80,000 పీపుల్స్ని సేఫ్ 1 పాయింట్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకు నీడ్స్, వాళ్ళకు అవసరాలు, వాళ్ళు ఎందుకంటే సర్వం కోల్పోయారు. ఇక్కడ ఇంకోటి ఏంది మనం గమనించాల్సిందంటే ఈ ప్లేస్లో సెలబ్రిటీసే కాదు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ సర్వం కోల్పోయారు. వాళ్ళు హోమ్లెస్, ఫుడ్లెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టింది. అండ్ మోరోవర్ రెడ్ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్స్ అండ్ మిగతా ఆర్గనైజేషన్స్ వీళ్ళకు డొనేషన్స్ కానీ వీళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనం కూడా హ్యుమానిటీగా ఆలోచించి కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళైనా సరే, ఇంకే కంట్రీ వాళ్ళైనా సరే, వీళ్ళకు తగిన సాయం, డొనేషన్స్ ఇవ్వాలని నా ఈ మనవి. అంతేకాదు, ఇది ఒక మన మానవత్వం చూపెట్టాల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆడ ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఇది. నేను ఈ 1 వీక్ అయినా కూడా ఈ వీడియో చేస్తున్నానంటే దానికి కారణం ఇది ఒక నేషనల్ డిజాస్టర్గా, అంత పెద్ద అమెరికా ఈజ్ ఫస్ట్, అమెరికన్ సిటిజన్స్ ఆర్ ఫస్ట్ అని నిదానం గట్టిగా వాళ్ళు నమ్ముతారు. అలాంటి పెద్ద సూపర్ పవర్ కంట్రీకే ఇట్లాంటి పరిస్థితులు వస్తే చిన్న డెవలపింగ్ కంట్రీస్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అందుకే మన లీడర్స్, వీ షుడ్ బి రెడీ ఫర్ ఆల్ నేషనల్ డిజాస్టర్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. వీలైన ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేసి అక్కడ నీడీ పీపుల్స్కి డొనేషన్స్, వాళ్ళకు అవసరాలు అందేటట్టు చేరాలని నేను కోరుతున్నాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్.